హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బేబీ సెర్లాక్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను టైప్ 1 చేశాను. ఇప్పుడు టైప్ 2. దానికి జీడిపప్పు 1 కప్, వేరుశనగపప్పు 1 కప్, అలాగే కందిపప్పు 1 కప్, పచ్చిశనగపప్పు 1 కప్, పెసరపప్పు 1 కప్, మినప్పప్పు 1/2 కప్ తీసుకున్నాను. అలాగే వాము ఇంకా జీలకర్ర 1 స్పూన్, బాదం పప్పు 1 కప్, రైస్ 2 కప్స్ తీసుకోవాలండి. వీటిని బాగా వాష్ చేసేసి ఆరబెట్టుకోవాలి తడేం లేకుండా. ఇప్పుడు పొయ్యి వెలిగించి దానిపైన ఒక దాకా పెట్టుకొని దానిలో నేను జీడిపప్పు, బాదము, వేరుశనగపప్పు ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కదా, సపరేట్గా వేయించుకున్నాను. ఎందుకంటే అన్నిటితో పాటు ఇవి వేగవన్నమాట. వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి, అందుకని సపరేట్గా వేయించుకున్నాను. ఈ బాదం కానీ, జీడిపప్పు కానీ, అలాగే వేరుశనగపప్పు ఇవేంటంటే బోన్కి స్ట్రెంగ్త్ని ఇస్తాయి, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అందుకనే వీటిని యూజ్ చేసి మనం సెర్లాక్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్దీ. బయట పెడతానికి కొంచెం భయపడుతూ ఉంటాం కదా, అలా అందుకని నేను హోమ్మేడ్ సెర్లాక్ చేసి పెడుతూ ఉంటానండి. ఇప్పుడు వీటిని నేను సపరేట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని రిమైనింగ్ వీటన్నిటిని కూడా వేయించేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రిమైనింగ్ వాటిని కూడా ఇదే పౌడర్లో వేసేసుకొని బ్లెండ్ చేసేసుకుందామండి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందన్నమాట. ఇది బాయిల్ చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అది మంచిగా బాయిల్ అయిన తర్వాత 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్. మనం ఊర్లో వెళ్ళినప్పుడైనా సరే, ఎక్కడికైనా జర్నీల్లో కానీ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. మనం హాట్ వాటర్ ఎలాగో పిల్లల కోసం క్యారీ చేస్తాం కదా, ఒక బౌల్లో వేసుకొని ఒక అరగంట లేదా పావుగంట మూత పెట్టి ఉంచితే సరిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంతే, చాలా సింపుల్. 1 ఇయర్ ఆఫ్టర్ 1 ఇయర్ వాళ్ళకైతే సాల్ట్ యాడ్ చేయండి. బిఫోర్ 1 ఇయర్ వాళ్ళకైతే వద్దు. ఫైనల్గా గీ యాడ్ చేసుకొని బేబీకి సర్వ్ చేసేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ అవర్ ఛానల్.